సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వివాదం రాజుకుంది. 2 లక్షల రుణమాఫీ అయింది. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు పెట్టారు స్థానిక కాంగ్రెస్ నేతలు. ఫ్లెక్సీలు తీసేయడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. రోడ్డుపైకి అర్ధరాత్రి భారీగా చేరుకున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు. పోటాపోటీ నినాదాలతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. पूरा फाड़ दिया। पूरा फाड़ दिया। లోపలనే ఉంటాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ డౌన్ రాజీనామా చేయి. దమ్ముంటే 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 రాజీనామా చేయి. దమ్ముంటే. సిద్దిపేటలో అర్ధరాత్రి ఫ్లెక్సీ వార్ నడిచింది. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ రాజకీయ రగడ రాజుకుంది. సిద్దిపేట ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. 2 లక్షల రుణమాఫీ అయింది. హరీష్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీలు తీసేయడానికి బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలను చించేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోటాపోటీ నినాదాలతో సిద్దిపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరు వర్గాల కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమన్నారు. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం శోచనీయమని ట్వీట్ చేశారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరుగుతుందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటం కాంగ్రెస్ మార్కు పాలనకు నిదర్శనంగా కనిపిస్తోందని అన్నారు. ఈ ఘటనపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. फाड़ दिया। पूरा फाड़ दिया। లోపలనే ఉంటాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ డౌన్ రాజీనామా చేయి. దమ్ముంటే 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 రాజీనామా చేయి. దమ్ముంటే